గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సుపరిపాలన తొలి అడుగు విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాజీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. జైలుకెళ్లి వచ్చినందున జగన్మోహన్ రెడ్డిని ఖైదీ అనడాన్ని వనిత తప్పుపట్టారు. 53 రోజులు జైలులో ఉండి వచ్చిన సీఎం చంద్రబాబును సచ్చీరుడంటారా అని తానేటి ప్రశ్నించారు. ఇకపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తానేటి వెంకటరాజును హెచ్చరించారు. ఈ రోజున జగనన్నని వేలెత్తి చూపించే అంత స్థాయి మీది కాదని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జగనన్నని ఏమన్నారు, మీరు మాజీ ఖైదీ అన్నారు. మరి మీ నాయకుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కదా, మరి ఆయన్నేమనాలి? మా జగనన్న రోడ్డు మీద తిరగడానికి సరిపోరు అంటున్నారు. మరి మీ నాయకుడి పరిస్థితి ఏంటి? మరి మీ నాయకుడిని తిరగొద్దని మీరు చెప్పగలరా? చెప్పండి, ధైర్యం ఉంటే మీకు. నోరు ఉంది కదా అని మాట్లాడేయడం కాదండి. మాట్లాడే ముందు కాస్త ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడితే మంచిది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. హోంమంత్రిగా ఉన్నప్పుడు మా మీద దాడికి వచ్చామన్నారు. అంటే ఆ రోజున మేము సమన్వయం పాటించకపోతే మీ పరిస్థితి ఈ రోజున ఎట్లా ఉండేది? ఆ రోజున మేము సమన్వయం పాటించాము కనుకనే ఈ రోజున మీరున్నారు. ఈ రోజున ఏది పడితే అది మాట్లాడేసి గోడలు దూకారు. ఏదో మా సోషల్ మీడియా కార్యకర్తలని ఏదో సైకోలు అంటున్నాడు. మరి అవన్నీ మేము తిరిగి అనలేమా? అనగలం కదా. ఏదో అధికారం ఉందని చెప్పి ఇదే శాశ్వతం అని అనుకోకండి. అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మేము తిరిగి అనగలం, అనలేక కాదు. కానీ మీరు అనుకుంటున్నారు కదా, ఏదో వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు కదా. ఈ రోజున మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఈ నియోజకవర్గంలో మీ నాయకుల పరిస్థితి ఎలా ఉంది? మీతో పాటు కలిసి పనిచేసిన జనసేన సైనికుల పరిస్థితి ఎలా ఉంది? వారంతా మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు, అననుకూలంగా ఉన్నారో, ఎలా ఉన్నారో అన్నది ముందు మీరు చూసుకోండి. అంతేగాని ఎంతసేపు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం తరఫున చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెయ్యండి. అవి చెయ్యడం లేదు. మా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు సాధిస్తూ మళ్ళీ మా నాయకుని వేలెత్తి చూపించే పరిస్థితికి మీరు రావడం. విజయనగరం జిల్లా చీపురు